పాతాళమునిలా ఆకాశవాణిలా ఓదారి కట్టుపై మెరిసగుమనిలా ఏ దారి చూపిస్తావు ఆ కోతి బొమ్మ. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నువ్వు వాడిన సాంగ్స్ తెగ వైరల్ అయిపోయినాయి. అయ్యో, సో ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. సో ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఫస్ట్ మీ వీడియో బస్సులో వచ్చేటప్పుడు ఒక వీడియో తీసేటప్పుడు నువ్వు సాంగ్ పాడావు కదా. అవును, పాడుతుంటే అందులో కొన్ని లైన్స్ ఉన్నాయి. సో అమ్మల్లే నన్ను పెంచింది ఆ కన్న సీమ అని చెప్పి. సో నీ లైఫ్ లో ఎప్పుడైనా అలా బాధలు పడ్డ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే బాధలు పడడం అంటే అమ్మల్లే నన్ను పెంచింది ఈ పల్లె సీమ. సో రాజు, అమ్మ కోసం ఒక పాట పాడతావు, అమ్మ పక్కనే ఉంది, పాడతా. ఓకే. సూవి సువాలమ్మ ఎట్ట సెప్పేదమ్మ, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నీ సంతోషం అంటే ఉన్నప్పుడు ఉంటాం, లేనప్పుడు లేకుండా జీవితాంతం నాకు బాధనే ఉన్నది. సో మీరు ఎలా ఉండే అక్క చిన్న ఉన్నప్పటి నుంచి? మీ తమ్ముతో మీకున్న అనుబంధం ఎలా? అంటే నేను మా అన్నను స్కూల్ తీసుకెళ్ళి చిన్న ఉంటే కదా అప్పుడు స్కూల్ తీసుకెళ్ళి బయట కూర్చోబెడుతుంటే, నేను క్లాస్ రూమ్ లో ఉంటే మా అన్నను బయట కూర్చోబెడుతుంటే, మల్లి తీగకు పందిరి ఊలి మసక సీకటిలో ఎన్నెల ఊలి నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ. ఏమైంది రాజు అంత సడన్ గా ఎమోషనల్ అయిపోయిన పాట? కాదన్నా, చిన్నప్పటి నుంచి ఉండే కదా కోరిక. తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో అలాంటి వ్యక్తిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో రీసెంట్ టైంలో చూస్తే తను బస్సులో వెళ్తున్నప్పుడు తను పాడిన ఒక పాట అయితే నెక్స్ట్ లెవెల్ వైరల్ గా మారింది. సో సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది. సో ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి కూడా సో తనని ఇన్వెస్టిగేషన్ చేసి తన ఊరికి, తన విలేజ్ కి నేను రావడం జరిగింది అనమాట. సో తనకి కళ్ళు కనిపించాయి, కానీ తను చాలా అద్భుతంగా తను పాడే పాటలు వింటుంటే నిజంగా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటది. సో తను ఎవరో అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ విలేజ్ కి ఈరోజు నేను రావడం జరిగింది అనమాట. సో అసలు ఏంటి బ్లైండ్ సింగర్ ఎలా ట్రైన్ అయ్యాడు, అసలు అది అన్నిటికీ ఆ రహస్యం ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే ఏదో. సో మనం విజువల్ గా కనిపించేదే తన హోమ్ అన్నమాట. సో వాళ్ళ మదర్ ఉన్నారు, అలాగే ఆ రాజు ఉన్నాడు, సింగర్, తన పేరు రాజు అన్నమాట. సో అందరికి తెలిసిందే, సజ్జన ట్వీట్ చేసిన తర్వాత కూడా సో దానికి రియాక్ట్ అయిన తను రియాక్ట్ కూడా కావడం జరిగింది. సో తమన్ కూడా ఈ యొక్క వ్యక్తిపై తమన్ కూడా తను ట్వీట్ చేయడం మనం చూస్తున్నాము. అసలు ఏంటి ఆ సింగర్ అంటే, అసలు ప్రొఫెషనల్ సింగరా లేకపోతే తను ట్రైన్ అయ్యాడని చెప్పి కూడా చాలా డౌట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అవన్నిటికీ ఈరోజు నేను ఒక పులి స్టాప్ చేయబోతున్నాను అనమాట. సో వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడదాం. సో ప్రజెంట్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. సో చూడొచ్చు, మనకి విజువల్ లో కనిపిస్తున్నాడు రాజు. సో రాజు, నమస్తే. నమస్తే అన్న. హాయ్. హాయ్. కూర్చో, నేను కూడా పక్కన కూర్చో. ఓకే, కూర్చో. ఎట్లున్నావు? బాగున్నావా? చాలా సంతోషంగా అనిపిస్తున్నట్టున్నావు. చాలా చాలా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నువ్వు వాడిన సాంగ్స్ తెగ వైరల్ అయిపోయినాయి. అయ్యో, సో ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. సో ఫస్ట్ ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎవరో తెలియదు, ఇప్పుడు జనాలకు మనం ఎవరో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా నేను కాదు, జనాల్లోనే ఉన్నాను అనమాట. ఇప్పుడు అర్థమైంది. అంటే అప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అంటే నేను ఎవరో జనాలకు తెలియదు. ఇప్పుడు జనాలకు నేను ఎవరో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్. ఓకే. సో అసలు అనుకోలేదన్నమాట ఇలా వైరల్ అయితే అని చెప్పి. అసలు అనుకున్నావు? అస్సలు ఊహించలేదు. మామూలుగా నేను నా చిన్నప్పటి నుంచి పాడుతున్నా కానీ అంత ఈసారి అట్లా అవుతానని అస్సలు ఊహించలే. కానీ నాకు ఊహకు దగ్గరగా ఈ రోజు అనిపించింది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా హ్యాపీ. ఓకే. అంటే ఫస్ట్ మీ వీడియో బస్సులో వచ్చేటప్పుడు ఒక వీడియో తీసేటప్పుడు నువ్వు సాంగ్ పాడావు కదా. అవును. సో అప్పటి నుంచి వైరల్ కావడం స్టార్ట్ పెట్టింది. ఎవరు అసలు ఆ వీడియో తీసింది?
ఆ వీడియో తీసింది ఎవరంటే ఫస్ట్ కండక్టర్ గారు సాంగ్ పాడమన్నారు. అంటే ఇట్లా బస్సులోళ్ళు తెలిసిన వాళ్ళు ఇట్లా పాడమంటుంటారు కదా. అయితే మొన్న కండక్టర్ గారు ఏమన్నారంటే చాలా రోజులు అవుతుంది కదా నువ్వు వచ్చి, కొంచెం మా డ్రైవరు నిద్రపోతుండు, జర ఒక పాట అయితే వాడని చెప్పి కండక్టర్ గారు అన్నాడు. అంటే అది ఆయన చాయిస్, భక్తి సాంగే వాడమన్నారు. అయితే భక్తి సాంగే పాడితే ఆవిడ ఏం చేశారంటే మళ్ళీ రెండోసారి అదే సాంగ్ వాడించుకున్నారు. అంటే నా దగ్గరికి వచ్చి సీట్ల నుంచి లేచి వచ్చి నా దగ్గరికి వచ్చి ఆ సాంగ్ మళ్ళీ అదే సాంగ్ వాడించుకొని ఆమె వీడియో తీశారు. ఆవిడ పేరు శిల్పా గారు అని ఆవిడ పెట్టేశారు. అది మొన్న నుంచి ఇంకా మీ అందరికి అది తెలిసిపోయింది. అది నన్ను వదిలేట్లా, ఇక మీరు అందరు పడిస్తున్నారు. సంతోషం అనిపిస్తుంది. అవును, అరే అంతే కదా, ఒకటి కాకపోతే ఒకటి నేను ఖాళీ ఉందని అట్లా ఇండోర్లు ఎలా ఉన్నంటారే ఏవి రావట్లేదు. అంటే తెల్లవారుతుంది, సాయంత్రం అవుతుంది, నైట్ అవుతుంది, కానీ ఇలాంటివి ఏవి రావట్లేదు అనుకునేవాడిని. ఈ మొన్న సాటర్డే నుంచి చాలా మంది అది చూసినప్పటి నుంచి రోజుకో ఇంటర్వ్యూ అంటే ఆ రాజు ఫుల్ బిజీ అయిపోయింది. అంటే ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న రాజు ఇప్పుడు బిజీ అయిపోయాడు. స్కెడ్యూల్ మొత్తం బిజీ ఉంది, చాలా బిజీ అయిపోయాడు ఇప్పుడు అంతా ఇలా అది ఆ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సరే, ఆ రోజు మీరు అందులో బస్సులో పాడిన సాంగ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఆ సాంగ్ జనాలకి బీభత్సంగా నచ్చింది. సో మీరు ఆ మ్యూజిక్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా మీరు ఓన్ గా మీరే ప్లే చేస్తుంటారు. అవునండి. సో అది ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ చిన్నప్పుడు నేను మా చుట్టుపక్కల టైప్ రికార్డు ఉండేది 1992లో. అప్పుడు మా చుట్టుపక్కల టైప్ రికార్డు ఉండేది, అక్కడ పెట్టేవాళ్ళు. ఇంకా పొద్దున్న లేసి అక్కడికి వెళ్ళి, అంటే గోడ మీద, మా ఇంటి పక్కన ఇట్లా గోడ మీద కూర్చొని వినేవాడిని. అది వింటూ ఫస్ట్ విన్నా, రెండోసారి అట్లా 3 అలవాటు అయిపోయింది. ఇంకా మెల్లగా పాడటం మొదలు పెట్టా. అది ఇట్లా కిరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ, కిరసనాయిల్ డబ్బా, రూపాయి బిళ్ళ అది పెట్టుకొని అట్లా అక్కడ టేప్ రికార్డు వింటూ ఇక్కడ నేను అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా చేసా. మామూలుగా అట్లా అలవాటు అయిపోయింది నాకు. అట్లా అలవాటు ఏమైందంటే ఇంకా తర్వాత మెల్లమెల్లగా మా అమ్మ నాన్నగారిని నేనేమన్నా అంటే నాకు రేడియో కావాలి అని అడిగా. రేడియో కావాలంటే రేడియో తీసుకొచ్చారు. ఆ రేడియో ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ సింగర్స్ పేరు వినడం, ఆ మ్యూజిక్ డైరెక్టర్ల పేరు వినడం, ఆ తర్వాత ఇంకా నాకు అనిపించింది ఇక నేను సింగర్ అవ్వాలి. నేను నేను ఎందుకు పాడకూడదు, నేను పాడుతున్నాను కదా అని అనిపించింది. ఎలా దీంతో అలవాటు అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత డబ్బా, కిరసనాయిల్ డబ్బా పోయింది. పగల కొట్టేస్తాను. అది పోయిన తర్వాత ఇంకా నాకు వేరే దిక్కేం లేదు. ఇక అడిగితే మళ్ళీ ఇవ్వరు. ఇక ఎట్లా ఏం చేశాను, ఇక దీంతోనే ప్రయత్నిద్దాం అని చెప్పేసి ఇట్లా ట్రై చేసా. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అలవాటు అయిపోయింది. అప్పట్లో నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకు ఏ గురువు లేరు. రైట్, అదే అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఇంత అద్భుతంగా నువ్వు పాడుతున్నావు. సో నీ పాటలు వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైనా నేర్చుకున్నారా మీరు సంగీతానికి సంబంధించి? చిన్నప్పుడు లేదండి, ఈ మధ్య నేర్చుకుంటున్నా. నేను జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా, ఫ్రమ్ మేదీపట్నం. ఇక్కడ రామాచారి సార్ దగ్గర సండే క్లాస్ నేర్చుకుంటున్నా, ఫ్రమ్ మాదాపూర్. అలా ఏంటంటే నేను నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బయటకు వెళ్ళి పాడుతుంటే 2008లో సోంభూపాల్ రెడ్డి అని, అతనిది మహబూబ్ నగర్ జిల్లా. అతని ఫ్రెండ్ శ్రీకాంత్ అన్న, వీళ్ళు ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు సిటీ బస్సులో. చేస్తుంటే నా పాట విని ఇట్లా వాళ్ళు నా నెంబర్ తీసుకున్నారు, నా ఫోన్ నెంబర్. అది 2008లో. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఏం చేశారు, నాకు ఒక 2-3 రోజుల తర్వాత ఆ సోంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి కాల్ చేశాడు. కాల్ చేసి నీ సాంగ్ బాగుంది, మా కాలేజ్ ఫంక్షన్ ఉంది, ఒక 2-3 రోజుల్లో నువ్వు రావాలి అని చెప్పాడు. సరే వస్తానంటే సిటీ కాలేజీలో ఇట్లా బస్ ఎక్కి దిగితే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. వచ్చి బస్సులో నన్ను ఎల్బీ నగర్ కాలేజీలో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ ఒక 5-6 సాంగ్స్ రికార్డ్ చేశారు కంప్యూటర్లో. రికార్డ్ చేసిన తర్వాత ఇంకొక 5-6 రోజుల్లో
వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అవుతుంది. ఇంకా 5-6 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది. ఇంకా ఓకే. ఆ ఫంక్షన్ అయిన తర్వాత అక్కడ ఒక సాంగ్ పాడిచ్చారు. పాడిచ్చి వాళ్ళు 1200 వసూలు చేశారండి జనాల దగ్గర, ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఓకే. చేసి నాకు ఒక ఐప్యాడ్ గిఫ్ట్ ఇప్పించారు. వావ్, సూపర్. గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఇప్పించినప్పటి నుండి ఇంకా అతను పరిచయం అయ్యాడు. ఇంకా ఆ తర్వాత నన్ను వదిలిపెట్టలా. మీకు తెలుసు, ఒక కాలేజీ స్టూడెంట్, మీరు కూడా కాలేజీ స్టూడెంట్ అయి ఉంటారు, చదివి ఉంటారు, మీకు తెలుసు ఏంటనేది. ఆ తర్వాత బట్టలు కూడా ఆయనే పట్టించారు. నేను మామూలుగా కాలేజ్ స్టూడెంట్స్ కి డబ్బులు ఉండవు, అమ్మా నాన్న మీద ఆధారపడ్డం తప్ప వేరే ఏం ఉండదు. అలాంటిది నాకు ఆ కాలేజ్ ఫంక్షన్ కి బట్టలు కూడా పట్టించారు. షర్టు ప్యాంటు అని పట్టించిన తర్వాత ఇంకా అక్కడికి ఫంక్షన్ కి తీసుకెళ్ళి అక్కడ ఐప్యాడ్ గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత దోమలు కూడా వేరే కాలేజీ ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళాడు అతనే. ఆ వ్యక్తి. అతను నిజం చెప్తున్నా, అతను కాలేజ్ లేదా ఎందుకు కాలేజ్ వదిలేసుకొని తిరిగాడు నా వెంట అప్పటి నుంచే. ఇక దోమలు కూడా కాలేజ్ ఫంక్షన్ కు వెళ్తే అక్కడ ఒక పాట పాడితే ఒక మేడం అంది, అక్కడ ఏమందంటే, ఈ అబ్బాయి ఇంత టాలెంట్ ఉంది కదా, బాగా పాడుతున్నాడు కదా, మీరు ఏమవుతారు ఈ అబ్బాయి కంటే? ఫ్రెండ్ని అవుతా అని చెప్పాడు. మరి మీరు నేర్పించవచ్చు కదండి, ఒక మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయొచ్చు కదా మ్యూజిక్ కాలేజీలో అంటే. ఇక్కడ రామ్కోటి కాలేజ్ అన్ని కాలేజీలు తిరిగి సిటీ కాలేజీలో కన్ఫర్మ్ చేశాడు. అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్లి సిటీ కాలేజీలో జాయిన్ చేశాడు 2009లో. అప్పుడే 2009లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా తర్వాత అది కంటిన్యూ చేస్తున్నానా. మా గురువు గారి పేరు వసంతలక్ష్మి గారు, ఆవిడ నేర్పి. మళ్ళీ అక్కడి నుంచి 2010లో బుచ్చయ్యాచారి సార్ అని ఆయన వచ్చారు ఆమె తర్వాత. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి పాడుతా తీగ సెలక్షన్స్కి వెళ్ళాం. అక్కడ కూడా వెళ్ళాం. పాడుతా తీగ సెలక్షన్స్ కి వెళ్ళా. నా ఫ్రెండే అక్కడికి కూడా అతనే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక మేడం అన్నారు, ఇంత బాగా పాడుతున్నాడు కదా, మీరు ఈ అబ్బాయికి మ్యూజిక్ నేర్పించవచ్చు కదా అని రామాచారి సార్ నెంబర్ ఇచ్చారు. అక్కడ రామాచారి సార్ నెంబర్ ఇస్తే అక్కడ అతను కూడా అడ్రస్ కనుక్కున్నాడు, ఆయన కాలేజ్ ఎక్కడ ఉంటుంది ఏంటనేది కనుక్కుంటే నేను ఆ తర్వాత 2011లో నేను రామాచారి సార్కి కాల్ చేశాను. సరే ఇట్లా సెలక్షన్స్కి వెళ్తే మీ నెంబర్ ఇచ్చారు, ఇట్లా మీకు కాల్ చేయమన్నారు, నేను ఇక్కడ సంగీతం నేర్చుకుంటున్నా, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే అక్కడ ఆయన ఫోన్లోనే ఆడిషన్ చేశారు. ఫోన్లో ఆడిషన్ చేసిన తర్వాత సండే క్లాస్కి వచ్చి నాకు ఒకసారి కనిపించని చెప్పారు. విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ సండే క్లాస్కి వచ్చి కనిపించంటే మళ్ళీ ఆ రోజు నా ఫ్రెండ్కి ఫోన్ చేశా, అన్న ఇట్లా రామాచారి సార్ సండే క్లాస్కి రమ్మంటున్నారంటే, ఏమో వర్క్ ఉంది అది ఇది చెప్తాడు అనుకున్నా, చెప్పలేదన్నా. వచ్చాడు. వచ్చి అక్కడ మళ్ళీ అక్కడ ఆ కాలేజీలో ఆడిషన్ చేశారు రామాచారి సార్. ఆడిషన్ చేసిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఇతనిది 2 to 5 బ్యాచ్, మీరు ఎవ్రీ సండే ఎవరు తీసుకెళ్తారో అంటే ఎవరు తీసుకొస్తారో ఎవ్రీ సండే తీసుకురండి, వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా అని చెప్పారు రామాచారి సార్. 5-6 రోజులు నా వెనకాల వచ్చారన్న. మా అంటే మదర్కి తెలియకపోతే అతనే అడ్రస్ చూపించాడు. తెలియదని ఇట్లా కార్డు వాడతారని ఏం చేశాడంటే 5-6 వారాలు వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి బెంగళూరు జాబ్ కోర్స్ గురించి కన్ఫర్మ్ అయింది. ఇంకా నేను వెళ్తున్నా, మీరు ఇట్లా ఈ బస్ ఎక్కాలి, ఈ బస్ ఎక్కి దిగాలి, ఇలా ఎక్కాలని చెప్పేసి ఇంకా చూపించి వెళ్ళిపోతే అప్పుడు మేము వెళ్తున్నాం అప్పటి నుండి. అంటే అతను జాయిన్ చేశాడు అనమాట. అక్కడ స్టార్ట్ అయింది అసలు మీరు ఈ సాంగ్స్. అతని వల్ల నేను అక్కడ జాయిన్ అయ్యాను, ఇలా పాడుతున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా అయితే అప్పటి వరకు ఏ సపోర్ట్ లేకుండే నాకు. అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నా, నాకు బయట నుంచి ఏ ఆఫర్లు రాలేవు, ఏమి లేవు. ఈ ఊర్లో కూడా మామూలుగా ఏంటంటే, అది టాలెంట్ ఉంది కదా, ఎంకరేజ్ చేద్దాం అని చెప్పేసి ఎవరైతే అప్పుడు అనుకోలేరు. ఆ టైంలో కూడా చిన్నప్పటి నుంచి అదే జరిగింది, అప్పుడు అదే జరిగింది. ప్లస్ అతని వల్ల ఇలా జరిగింది అనమాట. ఇలా చేశారు. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారంటే దానికి కారణం అతను. సూపర్. సో ఫస్ట్ ఆ సాంగ్ ఏదైతే వైరల్ అయిందో ఒకసారి మన జనాలందరికీ చూసే వ్యూవర్స్ అందరికి బీభత్సంగా అభిమానులు అయిపోయినాయి సాంగ్. ఒకసారి లైవ్ లా మన వ్యూవర్స్ అందరి కోసం ఆ సాంగ్ ఒకసారి పాడతారా? ఓకే.
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా మా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. వావ్ వావ్, నిజంగా రాజు సూపర్. అసలు థ్యాంక్ యూ. పాడుతుంటే అందులో కొన్ని లైన్స్ ఉన్నాయి. సో మీరు పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని మరి పాడతారు కదా. సో అందులో కొన్ని లైన్స్ వింటుంటే కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే నిజ జీవితంలో కూడా సో అమ్మల్లే నన్ను పెంచింది ఆ కన్న సీమ అని చెప్పుకుంటే ఇంకొన్ని పదాలు మనకి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటాయి. సో నీ లైఫ్ లో ఎప్పుడైనా అలా బాధలు పడ్డ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే బాధలు పడడం అంటే మామూలుగా నేను పాటలు పాడేటప్పుడు ఏదో నా టైంపాస్ కోసం పాడుకున్నానన్నా, కానీ నేను అప్పట్లో సింగర్ అవ్వాలి అది ఇదైనా ఆలోచన ఏం లేకుండే. కానీ ఎప్పుడైతే రేడియో వచ్చిందో అప్పుడు అనుకున్నాను నేను సింగర్ అవ్వాలి అని. అప్పటి నుంచి ఇంకా బాధలు వచ్చేసాయి. అంటే ఎప్పుడైతే కోరిక మొదలైందో ఇంకా తర్వాత ఇంకా కంటిన్యూ చేసేసాయన్ని ఇట్లా. అంటే ఇంత అద్భుతంగా పాడుతున్నావు, ఇంత టాలెంట్ ఉంది. సో ఎప్పుడన్నా అనిపించిందా సో నాకు కళ్ళు ఉంటే బాగుండేది, ఇంకా ఈ సమాజాన్ని చూస్తుంటే ఇంకా ఇంకా అనుకున్న ఆ స్థాయి కన్నా ఇంకా ఎత్తు ఎదుగుతున్నాయి అని చెప్పి కళ్ళు లేని బాధ ఇప్పటికీ మనసులో మదిలో ఉందా ఇంకా? అంటే ఏం చెప్తున్నా అంటే అనిపించింది అన్న. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇది ఏదానికైనా ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా చూపుంటే బాగుండేది అనిపించింది. అంటే పాడుతున్నాను కదా, అంటే చూపుంటే కొంచెం ఎలాగైనా అక్కడ అటు ఇటు తిరిగేవాన్నేమో. అసలు టైంలో పాట వచ్చేదో లేదో నాకైతే తెలీదు. చూపు ఉంటే బాగుండేది అనిపించింది. అంటే బై బర్త్ పుట్టినప్పటి నుంచే ఇలా ఉండేనా లేకపోతే మధ్యలో ఏమన్నా సంఘటన జరగలేదు? లేదు లేదన్నా, లేదు. నాకు పుట్టినప్పటి నుంచే నాకు ఇలా ఉంది. ఇంకా అలా ఉండడం వల్ల నేను బయట ఎక్కడ తిరగల. స్కూల్కి వెళ్ళావా? లేదన్నా, లేదు, వెళ్ళలేదు. అంటే అవన్నీ ఆలోచిస్తుంటే ఏమనిపిస్తూ ఉంటది అంటే ఆ స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి అట్లా కాదన్నా. ఇప్పుడు నాకేమనిపించింది అంటే చిన్నప్పటి నుంచి సింగింగ్ ఉంది కదా, ఈ సింగింగ్ అలవాటు అయిపోయింది. ఆ అలవాటు అవ్వడం వల్ల నేను ఇంకా అదే అంటే అదే లైఫ్ లో ఉన్నా. నేను సింగింగ్ లైఫ్ లోనే ఉన్నా. సింగింగ్ లైఫ్ లో నుండి నేను సింగర్ అవ్వాలనుకున్నప్పటి నుండి ఇంకా ఇప్పటి వరకు ఇవే నేను చెప్తున్నా కదా. మొన్న నుంచి కొంచెం నా లైఫ్ రన్ అయింది కానీ అప్పటి వరకు అంతే. నేను రోజు ఇలా ఆలోచిస్తూ ఇంకోటి ఫుడ్ కూడా తినాలనిపించేది కాదు తెలుసా. ఫుడ్ కూడా తినాలనిపించేది కాదు. ఎందుకోసం అంటే ఇలా ఉన్నందుకు. సింగింగ్ లేదు. ఇప్పుడు నాకున్న రెండు సమస్యలు ఇవి, సింగింగ్. ఈ రెండు సమస్య అనుకుంటున్నావా సింగింగ్ అన్నా? సమస్య అని మరి ఏం చేస్తాం, ఏం తీరట్లా. ఎన్నిసార్లు అంటే ఎవరు ఎంకరేజ్ చేయట్లా, ఇది ఎవరు సపోర్ట్ చేయట్లా. నా దృష్టిలో సింగింగ్ సమస్య కాదు. నేనేమనుకుంటున్నా అంటే నేను ఎలాగైనా సాధించాలి. చూపు లేకున్నా సరే ఖచ్చితంగా నేను మూవీలో పాడాలి, నేను సింగర్ అవ్వాలి. అది నా థాట్. ఎవరు ఏమనుకున్నా సరే ఐ డోంట్ కేర్. అంతే అంటూ సో తగ్గేదే లేదంటే అంతే. సూపర్. ఆ ట్వీట్ చూసినావా? తమన్ది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలుసా? తెలుసన్నా, తమన్ సార్ తెలుసు. తమన్ నీ గురించి ట్వీట్ చేసి చూసారా? నేను చూడలేదన్నా, అంటే చెప్తే విన్నా. సో జరగబోయే ఇండియన్ ఐడల్ లో కూడా నీతో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తా అని చెప్పింది తమన్. అవునంట, చెప్పారంట. నేను వినలేదన్నా. అంటే చెప్పారని చెప్పారు నాతో. ప్లస్ నిజంగా అలాంటి వాళ్ళకే మనం రీచ్ అవ్వాలనుకున్నాం. ప్లస్ ఆయన ఇలా చెప్పడం చాలా హ్యాపీ. సజ్జనార్ నుంచి ట్వీట్ వల్ల సో తమన్ రియాక్ట్ అయ్యాడు. అవును తమన్ రియాక్ట్ అయ్యి ఇండియన్ ఐడల్ లో మీతో పాటు స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తా అన్నాడు. అవును, నిజంగా ఇద్దరు పెద్దోళ్ళు అన్నా. కీరవాణి సార్ దగ్గర కూడా వెళ్ళావు నువ్వు తెలుసా? కీరవాణి దగ్గర నుంచి తమన్ రియాక్ట్ అయ్యాడు. అవునా? ఓకే. కీరవాణి సార్ కూడా రెస్పాండ్ అయ్యాడా?
అవునా? అది తెలీదు, అది కూడా తెలియదు నాకు. ఓకే ఓకే, ఆయన కూడా ఏం చెప్పారు మరి, కీరవాణి సార్ కూడా. ఇష్టమా కీరవాణి సార్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే? చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో మరి నెక్స్ట్ ఇండియన్ ఐడల్ లో తమన్ పక్కన కూడా నువ్వు పార్టిసిపేట్ చేయబోతున్నావు. సో కొన్ని కోట్ల మంది నేను చూడబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇంకా? అది చాలా బాగా అనిపిస్తుంది అన్న. మామూలుగా ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం పాడదామనే వాళ్ళతో పాడదామనే ఆలోచన, వాళ్ళ మ్యూజిక్ లో పాడదామనే అది తీరబోతుంది ఇప్పుడు. ఇక అంటే వాళ్ళ మ్యూజిక్ లోనే పాడదాం అనుకున్నా, ప్లస్ ఆ కోరిక ఇప్పుడిప్పుడు తీరబోతుంది. ఇంకేం కావాలన్నా? బాధలన్నీ పోయినాయి అన్న. ఏమున్నా ఇగో ఏమున్నా ఇంకా హ్యాపీగా ఇలా బతికేస్తా అంతే. ఇట్లా ఏమున్నా సరే ఇక అవేవి నా దగ్గరికి రావు. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఇంకే టెన్షన్స్ ఉండవు, అన్ని భరిస్తాం. ఓకే, సో తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళకి కూడా మనము కంగ్రాచులేషన్స్ చెప్పాలి, తల్లిదండ్రులకు కూడా. అవును. సో ఎలా ఉంటది అమ్మ నాన్న మీతో? మా అమ్మ నాన్న బాగుంటారన్న. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఏంటంటే నేను రేడియో తెమ్మనగానే తెచ్చారు. నేను బయట టేప్ రికార్డులు వింటున్నాను కదా. మీకు తెలియని విషయం ఏంటంటే, ఎండ రాని వాన రాని రాత్రి 11-12 గంటల దాకా వాళ్ళు పెట్టిన నేట్ల ఆ రాళ్ల మీద కూర్చొని వినేవాడిని అన్న. ఎంత చలి వచ్చినా సరే, అంటే చలి వేసినా సరే నేను ఆలోచించేవాడిని కాదు, చెప్పినా కూడా వినేవాడిని కాదు. మరి ఆ టైంలో నేను రేడియో అడగగానే తీసుకొచ్చారంటే అంతకంటే అదృష్టం నాకు ఇంకేం ఉంటదన్నా. ఓకే, మంచి చూసుకుంటారా మీ తల్లిదండ్రులు? బాగా చూసుకుంటారు. ఏం చేస్తుంటారు అమ్మ? నన్నే తీసుకెళ్తాను. అమ్మ వర్క్ ఏమన్నా చేస్తూ ఉంటారు? లేదన్నా, నేను ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తే అక్కడికి తీసుకెళ్తాను. అమ్మ నాన్న లేడు, చనిపోయారు. నాన్న లేడు. సో మొత్తం అమ్మాయి చూడే చూసుకుంటారు. అవును. ఒక అక్క చెల్లెలు కానీ ఎవరైనా అన్నదమ్ములు? 3 అక్కలు, ఒక చెల్లెన్న. ఈయన బావగారు అని కానిస్టేబుల్ అనంతయ్య గారు ఈయన అప్పుడు కానిస్టేబుల్. ఆయన హైటెక్ సిటీలో చేసేవారు ఆయన. మీ బావ? మా బావగారు. ఓకే, సో బాధ అనిపించలేదా ఎప్పుడు? నిజం చెప్పు, ఎందుకంటే ఒక కొడుకు ఇంటికి, సో అక్క చెల్లెళ్ళు పెళ్లి చూడలేకపోయినావు, అలాంటి బాధ అనిపిస్తుంది కదా? నిజం చెప్పు. అంటే అనిపించినా ఏం చేయలేం కదన్నా. ఏం చేయగలం మనం? నా చేతుల్లో ఏం లేదు. అదే చూపు ఉంటే నేను చూసేవాడిని, ఏం చేయలేను కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము దానికి. ఎలా ఉంటారు మీ అక్కలు కానీ మీ చెల్లెలు కానీ మీతో? చెప్తున్నా కదా, ఇప్పుడు ఈయన మా బావగారు ఇక్కడే ప్లాట్ తీసుకున్నారు. ఇదే మా ఇంటి దగ్గరే. అక్కడ మీరు చూసిన పార్టీలు ఉందా, ఆ ఇంటి దగ్గర ఇది తీసుకొని మా కోసమని ఉన్నారు. అంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు, మా బావగారు ఫ్యామిలీ అందరూ బాగానే ఎంకరేజ్ చేస్తారు. అవునన్నా, సపోర్ట్ ఉంది నాకు. సో ఇంకా మన వ్యూవర్స్ కి, చూసే జనాలకి, ఎందుకంటే ఎప్పటి నుంచో నీ యొక్క ఆశయం ఇది అని, కోరిక ఓ సింగర్ ని కావాలని చెప్పి, అది అసలు నెరవేరుతుందని చెప్పి నువ్వు అనుకున్నావా, లేకుంటే నీ కళ మధ్య నుంచి ఆగిపోతుంది, లేకుంటే అక్కడ దాకా వెళ్ళలేదని చెప్పి అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి నాకు తెలిసి. కానీ ఇప్పుడు నెక్స్ట్ మీ కళ నెరవేరబోతుంది. సో దీనికి సంబంధించి నీ తల్లిదండ్రులు అయితే ఏంది, సో మీ అక్క చెల్లెలు, మీ బావ చాలా మంది సపోర్ట్ చేసే ఉంటారు. సో నెక్స్ట్ సపోర్ట్ చేయాల్సింది కూడా వ్యూవర్స్, చూసే జనాలు, ప్రజలు కూడా. సో ఇంకా నేను ఎంకరేజ్ చేస్తే ఇంకా మరెన్నో స్థాయిలకు అవుతావు కాబట్టి, సో ఆ ప్రజలకి, ఆ చూసే జనాలకి ఇంకేమైనా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు? మామూలుగా వాళ్ళు లేనిది నేను లేనన్నా. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, చిన్నప్పుడు రాజు అనేవాడే ఉండేవాడు. ఇప్పుడు రాజు అనేవాడు వాళ్ళందరిలో ఉన్నాడు. అప్పుడు రాజు అనేవాడు లేడు. రాజు అనేవాడు అతనికి సొంతం, ఇప్పుడు అందరికీ సొంతం. రాజు అనేవాడు ఇప్పుడు అందరిలో ఉన్నాడు. ఒక రాజానికి రాజు అంటే అది మీరు అనుకోండి, రాష్ట్ర తెలుగు ప్రజలకే రాజు అంతే. ఇక 2 రాష్ట్రాలకి అనుకో, ఇక ప్రపంచానికి మొత్తం అనుకో, ఇక 2 రాష్ట్రాలు ప్రపంచానికి రాజా అంతే అనుకో ఇక. అప్పుడు అతను లేడు, ఇప్పుడు అతను అందరిలో ఉన్నాడు. ఎస్, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరైతే చూసారో, కమెంట్ పెట్టారో, పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో వ్యూయర్స్, మనం రాజునైతే ఇంటర్వ్యూ చేశాము. సో ఇంకా మరెన్నో విషయాలు నాకు తెలుసుకోవాలని ఉంది. మేబీ ఫస్ట్ టైం అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీని కూడా నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చూడొచ్చు, ఆ రాజుని కూడా మనం చూడొచ్చు.
సో బ్లైండ్ అంటే కళ్ళు కనిపించకుండా నేటి సమాజంలో మనం చాలానే చూస్తున్నాం. సో కళ్ళు కనిపించకుంటే ఆ కొడుకును వదిలిపెట్టిన తల్లిదండ్రులను అయితే వాళ్ళ ఫ్యామిలీని అయితే చాలా చూస్తూనే ఉన్నాం నేటి సమాజంలో. అంటే ఆ సంపాదించలేని కొడుకు ఇంట్లో ఉన్నా కూడా సో ఆ తల్లిదండ్రులు సంపాదిస్తలేడు నా కొడుకు అని చెప్పి కూడా ఎక్కడో వదిలిపెట్టి ఆ తల్లిదండ్రులు వదిలిపెట్టే సమాజంలో మనం బతుకుతున్నాం. కానీ ఇలాంటి రోజుల్లో మనం ఉన్నా కూడా సో తన కొడుకుకి కళ్ళు కనిపించకుండా సో ఆ కుటుంబం ఆ తల్లిదండ్రులు అయితే ఆ నాన్న లేడని చెప్పి మనతో రాజు చెప్పడం మనం చూస్తున్నాం. సో వాళ్ళ అక్క వాళ్ళు, సో వాళ్ళ బావ, వాళ్ళ చెల్లె కానీ, వాళ్ళ మదర్ కానీ నిజంగా అమ్మ ప్రేమను మించింది అయితే ఉండదు నాకు తెలిసి. సో అలానే అక్క ప్రేమ కానీ, చెల్లె ప్రేమ, ఇవన్నీ మనకు ఒక బంధాలు అన్నమాట. సో ఆ విడదీయలేని అనుబంధం అవన్నీ. ఆ వాళ్ళతో కూడా మాట్లాడతాం. రాజు ఈ స్థాయికి వచ్చాడంటే ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండే ఉంటుంది. సో అందరూ రాజు మాటలు అడిగి తెలుసుకున్నారు. కానీ ఆ తల్లి ఎంత సంతోషపడుతుందో, సో వాళ్ళ అక్క ఎంత సంతోషపడుతుందో, వాళ్ళ చెల్లె ఎంత సంతోషపడుతుందో కూడా సో నా ఇంటర్వ్యూలో నేను చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే నిజంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్, వాళ్ళకి ఒక గొప్ప మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ తల్లితో కూడా మాట్లాడదాం. రాగానే ఆ తల్లి ఫేస్లో నేను సంతోషాన్ని చూసాను. ఆ తల్లితో కూడా మాట్లాడి తెలుసుకున్నాం. చిన్న ఉన్నప్పటి నుంచి ఎలా పెంచారు, కళ్ళు కనిపించలేదంటే చాలా కష్టం అన్నమాట. సో ఎక్కడికి తీసుకెళ్లాలన్నా కూడా ఒక తోడు అవసరం. సో వాళ్ళు లైఫ్లో బిజీ ఉన్నా కూడా సో 4 ఆడపిల్లలను పెంచిందంటే ఆ తల్లి కూడా మనం మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆ తల్లి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలన్నమాట. సో కొడుకు ఏ స్థాయికి అయినా ఫస్ట్ సంతోషించేది మాత్రం ఆ తల్లి. సో తల్లితో కూడా మనం మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సో అమ్మ నమస్తే. నమస్తే నాయన. ఎలా ఉన్నావు అమ్మ? బాగానే ఉన్నా నాయన. బాగున్నావా? బాగున్నా. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. నీ సంతోషం అంటే ఉన్నప్పుడు ఉంటా, లేనప్పుడు లేకుండా నాయన. ఇక బాధలు ఉన్నప్పుడు ఏడ్చుకుంటా ఉంటా, ఇక బాధ లేనప్పుడు జరిసేపు సంతోషిస్తా. జీవితాంతం నాకు బాధనే ఉన్నది. ఈయనకు ఒక పాట వాడే పలాసల అందులో కరాన్ని వచ్చే ఎవరు తీసుకుపోకపోయి అన్నం తినమంటే తినడు. నేనేం చేయాలి, ఏడుకోవాలి అంటాడు. ఎంత బతిమలానే తినడు. అనంగా 1 గంటకు ఓ బుక్ వేస్తే తింటాడు. మళ్ళా పొద్దుముకి నాకు వచ్చేటోళ్ళు అంతా దూరం అయిపోయారు అని టెన్షన్ పెట్టుకొని ఒక పూట తింటాడు ఆయన అన్నం. అంటే ఈ కరోనా అనే ఒక పదాన్ని చాలా జీవితాలే మార్చింది అది. సో మంచి ఫామ్ లో ఉండే నిజంగా రాజు. అప్పుడే పోతుండే, ఎక్కడో పోతుండే, ఎవరో తీసుకుపోతుండ్రి. ఈ కరోనా వచ్చి మొత్తం దూరం అయిపోయిండ్రు. పలాస మూవీలో కూడా టైటిల్ సాంగ్ వాడిన అనమాట. సో ఆ టైంలో కోవిడ్ రాకుంటే మాత్రం ఇంకా మంచి ఫ్యూచర్ రాకుంటే సారే పలాస తీసుకుపోతున్నాడు. ఆయన ఇంటర్వ్యూలు కూడా మస్తు చేస్తారు. ఇక ఈ కరోనా వచ్చినందుకు అందరు దూరం అయిపోయి అవి టీవీ అవి నడిచేటివి కూడా పాయ్. ఫస్ట్ మీరు చెప్పండి, కొడుకు పుట్టినంటే చాలా సంతోషపడతారు. కానీ ఎప్పుడైనా బాధపడ్డారా, కళ్ళు లేని కొడుకును ఆ దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి? మరి బాధ లేకుంటుందా నాయన? 4 బిడ్డలల్లో ఒక్కడన్నా మంచిగా లేకపోయా. ఒకరింటికి ఇస్తే పోయేటోళ్ళు. ఇప్పుడు నా జీవితం ఒక్కదాన్ని ఎట్లా ఉండాలని నాకు బాధ లేకుంటుందా? అదే అంటే ఒక కొడుకు ఇంటికి వారసుడు పుడితే చాలా సంతోషపడ్డారు. కానీ దాని తర్వాత ఇక కండ్లు లేవంటే మస్తు బాధపడ్డాను ఆయన. అన్నం కూడా తినలే, మస్తు బాధపడ్డా కండ్లు లేక. ఇక ఇప్పుడు ఈయన మొత్తము బతికేటట్టే లేకున్నాడు. ఎవరో మీదకెళ్ళి తీసుకున్నారు. ఇంత కాలుకి చెయ్యను మళ్ళీ కళ్ళే లేవు. ఇక ఈయన నాయన చింతబొర్రలకి వెళ్ళి ఆడ ఈడ తీసుకొచ్చి ఇక మస్తు బాధలు పడ్డాం. మళ్ళీ కళ్ళు లేనికే మస్తు బాధలు పడ్డాం. ఇక అట్లా ఇట్లా ఈ పెద్దగా అయ్యింది. ఇక కానీ ఇప్పుడు పెద్దగా అయినాక యథార్థం అంటే కళ్ళు లేవు కాబట్టి ఒక తోడు మాత్రం పక్కా అవసరం. ఎప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా తోడు మాత్రం పక్కా ఉండాలి. ఎక్కడ ఇచ్చిపెట్టి పోముగా నాయన మరి ఇంకానే ఉంటా కదా. చిన్నప్పటి సందైనా అక్క ఆయన ఇద్దరు ఉంటుండ్రి. ఏమన్నా పువ్వులు తెంపనీకపోతే ఏడుకన్నా పిల్లలు వేసుకొని ఆమెను వేసుకొని పువ్వులు తెంపబోతుంటి. ఇక ఈయన ఇంకొక అక్క కళ్ళు లేకుండే. ఇద్దరు ఉందరు ఒక్కతాన్నే. ఇద్దరు ఇంకొక ఆమె కూడా కళ్ళు లేవా? 2వ ఆమె కళ్ళు లేవు. మళ్ళా 3వ ఆమె ఇంకా ఈయన ఇంకా ఆమె చెల్లెలు. ఇక ఆమె గాంచుని మోసుకొని ఇట్లే రామచరితానికి పోయినా గాంచుని మోసుకున్నదో ఎట్లా చేసుకున్నదో 35 ఏళ్ళు ఉండేది చచ్చిపోయి. ఈయన కొడుకుతోనే ఉంటున్నావు. మరి బిడ్డలు అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయా? అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఈమె కూడా పెళ్లి అయిపోయింది. ఈమె పోతుండే. ఈ చిన్న ఆమె అక్కడ పరిగెళ్ళదు. అప్పుడేమో మాదపూర చేసిండు పెళ్లి కాకముందు. ఇక పెళ్లి అయినాక ఈ పాతవి చేసుకొచ్చిండు చెంచాల. అంటే ఆ మొన్నటి దాకా రాజు అనే వ్యక్తి 4 గదులకే పరిమితమైన. సో తన పాడే పాటలు కూడా మేబీ మీరే వింటుండొచ్చు, మీ కుటుంబ సభ్యులందరూ. కానీ ఇప్పుడు
రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలే కాకుండా సోషల్ మీడియా నెట్వర్క్ లో ఎక్కడ పోయినా మనకి ఇప్పుడు రాజే కనిపిస్తుండు. సో చెప్తుండే ఇప్పటిదాకా శనివారం నుంచి అన్న నేను ఫుల్ బిజీ ఉన్నా అని చెప్పి చెప్తుండు. ఒకటే ఇంటర్వ్యూలు స్కెడ్యూల్ బిజీ ఉన్నా అని చెప్పి చెప్తుండు. మరి సంతోషం అనిపిస్తుందా నీకు? ఇప్పుడు సంతోషం అనిపిస్తుంది ఆయన, సంతోషం అనిపిస్తుంది. మొన్న బస్సులో పోయినాం, అది గుర్దంగం నేర్చుకుంటున్నాడు కదా, అవునవును పోయినాం. పోతే ఆ బస్ ఆయన ఏమన్నాడు కండక్టర్ అంటే, ఏమయ్య రాజు ఇన్ని దినాలు కలవక చాలా రోజులు అవి వస్తలేవు మా బస్సులో, ఒక పాట వాడు మా అది దేవరు గురుకుతున్నాడు అంటే పాడిండు. ఒకటి ఇంకోటి వాడిండు, పాడినాక మళ్ళీ ఇది అంజనేయంది వాడిండు. పాడినాక ఆమె శిల్ప ఎక్కడున్నదో వచ్చి ఆడ వీడియో తీసి పెట్టి చెప్పిండు. అదే ఇప్పటిదాకా మనతో మాట్లాడుతూ చెప్పిండు. ఇక వీడియో తీసింది పెట్టింది. ఇప్పుడు ఆయన పెద్ద సార్ తానికి కూడా పోయింది, అందరి తానికి పోయింది. ఆయన కూడా రిక్వెస్ట్ చేసిండంట ఒక ఛాన్స్ ఇవ్వమంట. సజ్జనార్ దగ్గర పోతే నిన్న పోయినాం ఆడికి, నిన్న పోయినాం. నిన్న బోసన్న దొరకపోయిండు, ఆడికి దొరకపోయి ఆయన ఇంటర్వ్యూ చేసుకున్నాడు. ఆడికెళ్ళి మళ్ళీ బోసన్న మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆడికి దొరకపోయింది సూర్య. ఆడికెళ్ళి మళ్ళీ ఇంకొక ఆయన 7 అవుతున్నది, ఈమె ఫోన్ చేసింది, మళ్ళీ అందులో ఉన్నాం. బోసన్న తన చేసి ఆయన తన అవునంటే ఇంటికి ఒక్కడే వారసుడు ఇలా పుట్టాడు కాబట్టి. సో మనం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యులు కొంతమంది వెనకాల నుంచి 10 మాటలు మాట్లాడుకునేటప్పుడు ఉంటారు. ఎప్పుడైనా నీ పక్కన కానీ నీకు సంబంధించిన వ్యక్తులు కానీ, నీ కొడుకు గురించి కానీ, నీ గురించి కానీ ఎప్పుడన్నా లోతుగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయమ్మా? నేను ఎవరి దగ్గర పోను, నన్ను ఎవరు అనలేను. ఆయన అయ్యో నీకు కన్ను లేని వాళ్ళు ఉన్నారు ఇట్లా అంటాను. నాకు అవసరమైతే నా పిల్లగాని తీసుకొని నేను ఎక్కడనో పోతూనే ఉంటా. పొద్దుగాలు లేచిపోతే పొద్దుముకు వస్తే ఇప్పుడు మృదంగం నేర్చుకుంటున్నాడు, మళ్ళీ రామచరితం చేసుకుంటాడు. నేను ఇంటికాడ ఉండను, నేను ఇక తోలుకొని పోతా. నేను ఏడికి పోయినా ఇద్దరే పోతారు. నా కొడుకుని తోలుకొని పోతా, ఏడిపోయినా నా కొడుకుని తోలుకపోతా. నేను ఇడిచిపెట్టుకోను, వీళ్ళ తన కూడా ఇడిచిపెట్టుకోను. ఒక నాడు మాప కూడా లేనిది నేను ఉండాలి. సో రాజు, అమ్మ కోసం ఒక పాట పాడతావు? అమ్మ పక్కనే ఉంది, పాడతా. ఓకే. సోవి సువాలమ్మ ఎట్ట చెప్పేదమ్మ, నువ్వే గీసిందమ్మా మాట్లాడే బొమ్మ, నా తలపై సయ్యే పెట్టి నీ కడుపుల పెగును అడుగు, మన ఇద్దరి నడుమల ముడియేదు అది గొంతెత్తి చెప్పుతుంది నుకో, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా, ఎలో 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 నేను ఊగింది నీ ఒడు ఎల్లో, ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మ బలు, సూవి సువాలమ్మ ఎట్ట చెప్పదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే బొమ్మ. సూపర్ సూపర్ సూపర్. అంటే నేర్చుకున్నావా రాజు ఇవన్నీ? ప్రతి ఒక్కటి ఉన్నాయి మైండ్ లో? అంటే ఏది చెప్పా వాడేస్తావా? అంటే నేను నా దగ్గర టీవీ ఉందన్న, ఆ టీవీలో విని నేర్చుకునేవాడిని. ఓకే, టీవీ చూడవు కదా నువ్వు? ఇప్పుడు నడుస్తూనే ఉన్నది ఆ ఇంట్లో టీవీ. ఆడ మా ఇల్లు ఎంకున్నది, అవునవును ఎంకున్నది. పొద్దుగా తీసుకుపోయింది ఇల్లు అంతా, ఆ ఇంటి ఎంకున్నది. ఆ టీవీ అయితే టీవీలో సినిమా వింటా. ఓకే, ఇప్పుడు నిజం చెప్పాలి, నీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి సార్. చిరంజీవి సార్ అంటే ఇష్టమా? చాలా. అదే కదా నేను అందుకే మీకు జంకకుండా చెప్తున్నా అంటే అదే కదా. ఎందుకు అట్లా చిరంజీవి సార్ అంటే? నాకు ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ గ్యాంగ్ కోట వేసింది మమ్మల్ని కూడా వేయించాడు. అప్పుడే ఆయన కోటకు వచ్చింది. ఓటకు వస్తే చిరంజీవికి వేయమంటాను మా మీద కొట్లాడింది అందరి మీద. పోతేవని నా ఓటు వృధా అయినా సరే అని వేసేసాడు. చాలా ఇష్టం అన్నమాట మెగాస్టార్. అవును అవును. అందుకే ఇందాక మీరు అడగగానే సాంగ్ పాడింది ఎవరిది చెప్పండి? ఎవరిది? ఇందాక పాడిందా? ఫస్ట్ మీరు అడగగానే పాడింది ఎవరిది గుర్తులేదా? ఆపద్ బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి సార్దే. ఏ సాంగ్ పాడినా? చుక్కల్లారా చూపు. అప్పుడు ఆ పాటలు వినలేదన్నమాట, సో అందుకే గుర్తుపట్టలేదు. ఇదిగో అంటే అప్పుడు మీరు వినలేరు. ఓకే ఓకే, నేను పుట్టినప్పుడు అప్పుడు కొత్త సినిమా అది. ఓకే, నేను మీరు అడగానే పాడానంటే దానికి ఏంటి అర్థం? మెగాస్టార్ చిరంజీవి సార్ ఫ్యాన్ అన్నాయిగా నేను. అవును. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తావా? నేను చిరంజీవి సార్ సినిమా చూస్తా. పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముని కూడా చూడవు అంటే అట్లా ఏం లేదు కానీ అట్లా అంటే ఆయనది కూడా వింటా. అట్లా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ది కూడా చూస్తా. ఓకే. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెళుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఏ సందడికి విందులకి ఇల్లు మురిసినది కల కల కళ్ళ కళ్ళలు కిల కిల్లలు కళ్ళ కళ్ళలు కిల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెళుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకు రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఏ సందడికి విందులకి ఇల్లు మురిసినది. అడగక ముందే పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే పాడేసినావు. సో నిజంగా సూపర్ రాజు. సో ఇంకా మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా, ఇంకా మరెన్నో స్థాయికి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సో ఏది వచ్చినా తల్లిదండ్రులను అయితే మర్చిపోవద్దు. లేదు భయ్యా, మర్చిపోను. నువ్వు మర్చిపోవని చెప్పి నాకు తెలుసు, కానీ చెప్పాలి కదా. అయ్యో చెప్పడం నీ బాధ్యత అబ్బా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలి, నేను వినాలి. రైట్, థ్యాంక్ యూ రాజు. సో అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో కాల్ చేసినప్పుడే రమ్మని చెప్పారు. నిజంగా రాజుకి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. సో ఇంకా చివరిగా మిగిలింది సో వాళ్ళ చెల్లె అన్నమాట. సో లాస్ట్ వాళ్ళ చెల్లెతో మాట్లాడిపిస్తా. సో మాట్లాడిపించిన తర్వాత సో చివరికి ఎండింగ్ ఇస్తా. ఎందుకంటే ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమ, అనురాగాలు కూడా వేరే ఉంటాయి. సో కొన్ని విషయాలు తల్లితో కూడా మనం షేర్ చేసుకోవాలనే విషయాలు కూడా అక్క కానీ చెల్లె గారితో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ఈరోజు మన ఇంటర్వ్యూలో ది స్పెషల్ అనమాట. సో ఫ్యామిలీ మొత్తాన్ని మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళ సిస్టర్ కూడా మనం ఫ్రేమ్ లో పిలుద్దాం. సో వాళ్ళ సిస్టర్ తో కూడా మాట్లాడదాం. సో వ్యూయర్స్, రాజు వాళ్ళ మదర్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేసినాం. మేబీ వాళ్ళ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీది. సో నెక్స్ట్ వాళ్ళ చెల్లెని నేను పరిచయం చేస్తా అని చెప్పిన కదా. సో వాళ్ళ సిస్టర్ కూడా మనకి ఫ్రేమ్ లోకి వచ్చేసింది. సో మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ఇంకొంచెం సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బాగున్నా. బాగున్నారా? సో అంటే ఫస్ట్ మనం రాజు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సో అక్క చెల్లెవి కాబట్టి సో చిన్న ఉన్నప్పటి నుంచి చూసే ఉంటావు. సో ఆడపిల్ల ఇంట్లో వారసుడు వచ్చింది అనుకున్నారు, కానీ సడన్ గా చూస్తే వచ్చిన వారసుడు ఓకే, బట్ ఆ కళ్ళు కనిపిస్తలేవు అని చెప్పి ఒక సమస్య. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు తెలిసి మీ అందరినీ బాధ పెట్టే ఉంటుంది అక్క. సో ఎలా ఉండే చిన్న ఉన్నప్పటి నుంచి స్టిల్ ఈ రోజు? అంటే మా అమ్మ నాన్ననే ఎక్కువ బాధపడుతుండే. ఎందుకంటే ఇంట్లో ఒక్క వారసుడు కదా, అందరం ఆడపిల్లలం కదా, అందరికి కొడుకులు ఉంటారు కదా. ఇక బాధపడుతుండే. ఇక అరే నాకు ఉన్నాడు ఒక కొడుకు కానీ కళ్ళు లేవు, అందరిలాగా లేడు, ఏం పని చేసుకోడు అని మమ్మల్ని చూసుకోడు అన్నట్టు వాళ్ళు బాధపడుతుండే. సో మీరు ఎలా ఉండే అక్క చిన్న ఉన్నప్పటి నుంచి? మీ తమ్ముతో మీకున్న అనుబంధం అంటే నేను మా అన్నను స్కూల్ తీసుకెళ్ళి చిన్న ఉంటే కదా అప్పుడు స్కూల్ తీసుకెళ్ళి బయట కూర్చోబెడుతుంటే, నేను క్లాస్ రూమ్ లో ఉంటే మా అన్నని బయట కూర్చోబెడుతుంటే మళ్ళీ తీసుకొస్తుంటే, ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక అమ్మ తీసుకెళ్తాను అన్నమాట. అప్పుడు ఇక మేము ఇద్దరమే కదా ఇంట్లో చిన్నోళ్ళం, ఇద్దరం ఆడుకుంటుంటే మేము మంచిగానే ఉంటుంటాం. ఇంకా ఓకే. అంటే అక్క ఎంత ఉన్నా మనకు కూడా మనసులో ఉంటుంది, అరే పుట్టకపోయినా ఏదో అనుకోవచ్చు, కానీ పుట్టిన తర్వాత మనకు ఒక అన్నుండు బయటికి. ఎట్లా అంటే ఇప్పుడు అందరు అన్న చెల్లెలు అంటే ఎట్లుంటారు, బయట తిరిగి ఎవరన్నా ఏమన్నా అన్న గానీ సపోర్ట్ గా ఉండి వాళ్ళని బెదిరించి ఇట్లా ఉంటది కదా. అవును. అంటే మెయిన్ గా అన్న తమ్ముల అనుబంధం, అన్న అక్కల చెల్లెల అనుబంధం అంటే మనకు గుర్తొచ్చేది రాఖీల పండుగ. సో ఆ సందర్భంగా ఎంతో అందరి ఇంట్లో ఎంతో సంతోషంగా గడుస్తుంది. సరే మీ ఇంట్లో కూడా గడుస్తుంది, కానీ ఏదో కొంచెం తెలియని లోటు అయితే ఉంటది. సో తమ్మునికి కళ్ళు, అన్నకి కళ్ళు కనిపించవు కాబట్టి అవి ఎప్పుడైనా ఫీల్ అయ్యారక్క? ఎందుకంటే అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాఖీ పండుగ రాగానే. అవి దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రాఖీ పండుగ గురించి? అనిపిస్తుంది, ఇంట్లోనే ఉంటా కాబట్టి కడతాడు కదా, కడతా కదా నేను రాఖీ. ఏమి ఇచ్చినాక గిఫ్ట్ ఇస్తాడా ఏమన్నా? ఏమి ఇయ్యాడు, అంటే బయటికి వెళ్ళాడు కాబట్టి. మీ దగ్గర ఎప్పుడన్నా విన్నారక్క మీ తమ్ముడి గురించి ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడుకోవడం కానీ, మీ తమ్ముడు కళ్ళు కనిపి ఇలా ఇలా మీ తమ్ముడు ఎవరు అనుకోరు అట్లా, ఎవరు అనుకోరు అంటూ. సరే, మీకు మీ తమ్ముతో ఉన్న ఏదన్నా ఒక మెమొరీ, ఏదైనా జ్ఞాపకం ఏదైనా గుర్తుందా మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు? అని ఏదైనా మెమొరీ ఏదైనా గుర్తుందా మీ ఇద్దరు? అంటే ఇక్కడనే ఉంటాం కదా, చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా, ఇక ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఏమంతా ఇక ఆడుకుంటుంటే ఒకటే దగ్గర ఉంటుంటే అంతా అనేది ఏమి ఉండదు. ఇక లొల్లి పంచదు అన్నట్టు అట్లా గడుస్తూ ఉండేది అంటారు.
ఇంకో బాధ కూడా ఎప్పటికీ మీ మనసులో ఉండే ఉంటది, మా పెళ్లిళ్ళు కూడా మా తమ్ముడు చూడలేకపోయాడు అని చెప్పి కూడా మీ గురించి చెప్తూ ఉన్నాడు, మా బావ అని చెప్పి కూడా, మీ ఇంట్లో ఆడపిల్లలు అని చెప్పి. సో మీ తల్లిదండ్రుల గురించి ఏం చెప్తారు? నిజంగా నేను చెప్పాలక్క ఇంటర్వ్యూ ద్వారా మీ ఫ్యామిలీ అందరికీ హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలక్క, మీ ఫ్యామిలీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో మీ అన్న ఒక టీవీలో రాబోతున్నాడు, ప్రముఖ ఇండియన్ ఐడల్లో కూడా సో పాల్గొనబోతున్నాడు. మీ తమ్ముడు డ్రీమ్ అంటే అదొక సింగింగ్ అని చెప్పి. ఎలా చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం అంతే. ఇంకా ఏడా ఇట్లా మైక్ పెట్టినా గానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ అంటే మామూలుగా తిరుగుతగలుగుతాడు అనమాట, ఇంటికే నా ఇంటికి ఆ ఇంటికే నీ ఇంటికి, బయటకంటే వెళ్ళలేడు. కొంచెం మైక్ కింద కొంచెం ఆటోలో పాట వచ్చినా ఏది వచ్చినా సరే ఇంట్లో నుంచి అప్పుడే బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా ఆ పాట వింటూ ఉంటాడు. ఇంకా ఇంత సౌండ్ కానీ ఇప్పుడు వినాయకుల పండుగ కానీ ఏదైనా పండుగ వస్తుంది కదా, మైకులు పెడతారు కదా, అక్కడ బయటనే ఉంటాడు. ఇంకా తినేసి ఆ బయటనే నిల్చుంటాడు. ఇంకా ఆ పాటలు వినుకుంటూనే ఉంటాడు. ఇంకా ఏదైనా సరే. సో ఇప్పుడు మీ రాజు ఇప్పుడే చెప్తుండు, రాజు కింగ్ ఇప్పుడు సో టీవీలో రాబోతున్నాడట. సో చాలా సంతోషం అనిపిస్తున్నట్టుంది, నువ్వేందుకు బాధపడుతున్నావు? చాలా సంతోషం ఉన్నట్టు. ఒక్కసారి అక్క చివరిగా సో మీ తమ్ముడు గురించి మీరు చెప్పారు కాబట్టి, సో మీ అన్న గురించి మీరు చెప్పారు కాబట్టి, సో మీ అక్కల గురించి మీ చెల్లె గురించి చివరిగా అమ్మ గురించి సాంగ్ పాడవు కాబట్టి, సో మీ చెల్లెల గురించి కానీ మీ అక్కల గురించి కానీ ఏదైనా సాంగ్ పాడమంటే పాడతావా? రెడీ? రెడీ. మల్లె తీగకు పందిరి ఊలే, మసక సీకటిలో ఎన్నెల ఊలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి ఓలి, మసక సీకటిలో ఎన్నెల ఓలి చెల్లెమ్మా. సూపర్ సూపర్, నిజంగా అందరు ఏడిపించినావు రాజు. సో నువ్వు పాడుతూ ఉంటే నిజంగా అక్క రాజు ఏడుస్తున్నా ఎందుకు నాకు అర్థం కాలే. ఏమైంది రాజు అంత సడన్ గా ఎమోషనల్ అయిపోయిన పాట? కాదన్నా, చిన్నప్పటి నుంచి ఉండే కదా కోరిక, పోనీ పోనీ ఏడవద్దు తీరలే అని అందరూ బాధపడతారు కదా. పోనీ ఇప్పుడు రాజు ఒక టైగర్, 2 రాష్ట్రాలు కాదు ఇప్పుడు దేశం అంతా రాజు వీడియోలు చూడబోతున్నాయి. నాకు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు అనుభవించినావు, మరి కొన్ని రోజుల్లోనే సో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. సో మంచి ఇల్లు కూడా కట్టుకొని మంచి బంగ్లాలో కట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు బాధపడదు రాజు, నువ్వు నవ్వుతూనే ఉండాలి. అసలు మేము ఇట్లా ఉంటుంటేమో ఉండకుంటుంటేమో కూడా అంటే మా ఆయన మంచోడు కాబట్టి ఇక్కడ ఇక ఇల్లు తీసుకొని అమ్మకి తోడుగా తమ్మునికి తోడుగా అన్నకు తోడుగా కూడా అంటే మా నాన్న అన్నాడు అనమాట, ఈయన వెళ్తా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎందుకున్నామంటే ఇక పిల్లలు చిన్న ఉన్నారని చెప్పి అక్కడనే పాత ఇంట్లో 7 years ఉన్నాము, తర్వాత వెళ్దాం అన్నాడు. ఇక మా నాన్న ఏమన్నాడంటే ఇంకా నాకు ఎవరు ఉండరు, నేను ఎవరిని చూసుకొని ఇక్కడ ఉండాలి, ఇక్కడనే ఉండు నాయన అట్లా ఇట్లా అంటే సరే పట్టు అన్నట్టు ఇక్కడనే సో రాజు వాళ్ళ ఫ్యామిలీ పెద్దదే, మళ్ళీ 4 అన్నదమ్ములు ఉండ్రు, 3 అక్క చెల్లెళ్ళు ఉండ్రు, ఎంతైనా మన తోడబుట్టిన వాళ్ళు ఉండ్రు. కాకపోతే ఇక మా నాన్న చెప్పిండని చెప్పి సరే అని చెప్పి ఇక్కడ ప్లాట్ తీసుకొని ఇక్కడనే ఉన్నది. లేకపోతే మమ్మల్ని ఎవ్వరు నువ్వు ఏడవద్దు ఎప్పుడు, చుట్టాలు అలా అయినా సరే ఎవరు కేర్ చేయరు ఇప్పటికి స్టిల్ ఎందుకంటే కళ్ళు లేవు కదా. పోనీ పోనీ అక్క మీరు బాధపడుతుంటే రాజు కూడా బాధపడతాడు. సో రాజు ధైర్యంగా ఉండాలి, పిడికిలెత్తు గట్టిగా. సూపర్, నవ్వు నవ్వు, వెరీ గుడ్, సూపర్. పని చేసి అందరు పెళ్లిళ్ళు చేసి గ్రేట్. అవును, వాళ్ళు ఎవరు ఏమి హెల్ప్ చేయలేరు. ఇంకా అవును, అరే మా అన్నకు పిల్లలు అట్లా ఉండరు కదా. అంటే నాకు బాధ అనిపిస్తుంది, నేను వచ్చి మీ అందరిని ఎందుకు బాధ పెడుతున్నానేమో. సో మీ రోజు పర్లేదు. సూపర్. వ్యూయర్స్ మీ అందరికి నేను చెప్పాలనుకుంటున్నాను, నిజంగా
సో అంటే చెప్పాను కదా, నేను స్టార్టింగే చెప్పాను, ఆ తల్లిదండ్రులకు కానీ ఆ కుటుంబానికి నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలి. అంటే మన ఇంట్లో వాళ్ళు కొన్ని సందర్భాలలో పట్టించుకోరు, అలాంటివి వాళ్ళు గరీబోళ్ళు. సో వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కాదు, వాళ్ళు చాలా గరీబోళ్ళు ఉండి కూడా సో ఆ తల్లి ఆ కొడుకుని నిజంగా కాపాడుకుంటూ వస్తుంది. సో నిజంగా తల్లిదండ్రులకు మనం ఎప్పటి నుంచో థ్యాంక్ యూ చెప్తాం. మరి కొన్ని రోజులనే రాబోతున్న రోజులనే సో మన రాజుని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాము. సో ఇంకా కొన్ని కోట్ల మంది రాజుని అభినందించాలి. సో రాజు ఎదుగుదలకి సో ఆ కుటుంబంతో పాటు మేము తోడుగా ఉంటాం. సో మీరు అందరు తోడుగా ఉంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ రాజు అక్క, థ్యాంక్ యూ అక్క. సో మీ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.